హీరో రాజ్ తరుణ్ ఆరోపణలపై లావణ్య స్పందించింది. హీరోయిన్ మాల్వి మల్హోత్రా చంపుతానని తనను బెదిరించడంతోనే పిఎస్లో ఫిర్యాదు చేశానని తెలిపారు. మాల్వి రాజ్ తరుణ్ ఇద్దరు కలిసి మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించింది. రాజ్ తరుణ్ లవర్ సినిమా చేసినప్పటి నుంచి గొడవలు వచ్చాయని, నా పేరెంట్స్ కి ఇష్టం లేకపోయినా రాజ్ తరుణ్ ను పెళ్లి చేసుకున్నానని తెలిపారు. 11 ఏళ్లుగా రాజ్ తరుణ్ తో కలిసి ఉంటున్నానని తెలిపిన ఆమె రాజ్ తరుణ్ లేకుండా బతకలేనని స్పష్టం చేసింది. హీరో రాజ్ తరుణ్ ఆరోపణలపై లావణ్య స్పందించింది. హీరోయిన్ మాల్వి మల్హోత్రా చంపుతానని తనను బెదిరించడంతోనే పిఎస్లో ఫిర్యాదు చేశానని తెలిపారు. మాల్వి రాజ్ తరుణ్ ఇద్దరు కలిసి మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించింది. రాజ్ తరుణ్ లవర్ సినిమా చేసినప్పటి నుంచి గొడవలు వచ్చాయని, నా పేరెంట్స్ కి ఇష్టం లేకపోయినా రాజ్ తరుణ్ ని పెళ్లి చేసుకున్నానని తెలిపారు. 11 ఏళ్లుగా రాజ్ తరుణ్ తో కలిసి ఉంటున్నానని తెలిపిన ఆమె రాజ్ తరుణ్ లేకుండా బతకలేనని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్లో అందిస్తారు. ఉషా, చెప్పండి. లక్ష్మి, టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ కి సంబంధించినటువంటి ఏదైతే ప్రేయసి ఎవరైతే లావణ్య ఉన్నారో ఈమె నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో 3 రోజుల క్రితం రాజ్ తరుణ్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రాజ్ తరుణ్ తో పాటు తాజాగా అతను నటిస్తున్నటువంటి సినిమా ఏదైతే ఉందో తిరగబడరా స్వామిలో హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆమె మీద కూడా ఏదైతే మాల్వి మల్హోత్రా ఆమె కుటుంబ సభ్యులు తనని బెదిరిస్తున్నారు అన్న కోణంలో ఆమె కుటుంబ సభ్యుల మీద కూడా నార్సింగ్ పోలీసుల్లో కంప్లైంట్లు ఇచ్చిన దానిలో కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ కేసు ఏదైతే ఉందో రాజ్ తరుణ్ తో ఈమె 11 సంవత్సరాలుగా సహజీవనం గడుపుతున్నట్టుగా, వారికి వివాహం కూడా అయినట్టుగా కూడా ఆమె చెప్తూ వచ్చారు. ఎట్టకేలకు ఇవాళ చూసుకున్నట్టయితే రోజుకొకరు చొప్పున ఏదైతే మొదటి రోజు కంప్లైంట్ లావణ్య ఇచ్చారు, రెండో రోజు రాజ్ తరుణ్ దీనికి సంబంధించి స్పందించారు, మూడో రోజు మాల్వి మల్హోత్రా దీనికి సంబంధించి నా ప్రస్తావన ఎందుకు వచ్చింది అనుకోవడంలో అసలు నా పేరెంట్స్ కి కాల్ చేసి ఈ విధంగా బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతోంది, నా పేరెంట్స్ నెంబర్ ఎలా వచ్చింది ఈమెకి అనుకోవడంలో నిన్న మాల్వి మల్హోత్రా విమెన్ వింగ్ సెల్ డీసీపీకి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఈ ఎపిసోడ్ చూసుకున్నట్టయితే మొత్తం కూడా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు పరంపర కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి కూడా మొన్నటి నుంచి కూడా నార్సింగ్ పోలీసులు లావణ్యని సంప్రదించినప్పటికీ లావణ్య నిన్నటి వరకు కూడా స్పందించలేదు. అయితే లావణ్యకు 91 CRPC కింద నోటీసులు కూడా తన నివాసానికి వెళ్లి ఇవ్వడం కూడా జరిగింది. ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి రాజ్ తరుణ్ లేకుండా తాను బతకలేను, ఏదైతే తన పేరెంట్స్ లావణ్య పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఇష్టం లేకపోయినా కూడా రాజ్ తరుణ్ ని పెళ్లి చేసుకున్నాను, ఇద్దరం కలిసి గుళ్ళో కూడా పెళ్లి చేసుకున్నాము, 5 నెలలుగా రాజ్ తరుణ్ గొడవలు పడుతున్నారు. 5 నెలలు అంటే ఈమె డ్రగ్స్ కేసులో ఎప్పుడైతే పట్టుబడ్డారో 45 రోజులుగా జైలు జీవితం అనుభవించి వచ్చిన తర్వాత రాజ్ తరుణ్ ఆమెను దూరం పెట్టినట్టుగా కూడా ఈమె చెప్తోంది. మొత్తం మీద హీరోయిన్ మాల్వి చంపుతానని బెదిరించడంతోనే నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాను, మాల్వి రాజ్ తరుణ్ ఇద్దరు కలిసే ఈ మైండ్ గేమ్ ప్లే చేస్తున్నారు అన్న కోణంలో ఆమె ప్రస్తావించడం జరిగింది. ఓవరాల్ గా ఈ కేసుకి సంబంధించి రోజుకొకరు ఈ విధంగా వారికి సంబంధించినటువంటి ఒపీనియన్స్ వారు వచ్చి చెప్పడంతో పోలీసులు ఈ కేసుని ఎలా ఛేదిస్తారు, నార్సింగ్ పోలీసులు ఇప్పటికే ఎవిడెన్స్ ని కలెక్ట్ చేశారా లేదా, ఆమె దగ్గర ఉన్నటువంటి పక్కా ఆధారాలు ఏమున్నాయి, అలాగే రాజ్ తరుణ్ ఈమె మీద వేసినటువంటి అభియోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పక్కా ఆధారాలు ఏమున్నాయి, మొత్తాన్ని కూడా ఒక అంచనా వేసుకొని పోలీసులు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అయితే చేసేలా ఉన్నారు. మొత్తం మీద ఈ కేసుకి సంబంధించి ముగ్గురు మధ్య ఏదైతే నటి మాల్వి మల్హోత్రా, అటు రాజ్ తరుణ్, ఇటు లావణ్య, ఈ ముగ్గురి మధ్య కూడా ఈ వార్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కంక్లూడ్ అవ్వాలి అంటే పోలీసులు ఈ కేసుకి సంబంధించి పక్కా ఎవిడెన్సెస్ ని, అలాగే ఈ కేసులో ఎవరి తప్పు ఉంది లేదా లావణ్యనే డ్రగ్ అడిక్ట్ కాబట్టి ఆమె స్పృహ లేకుండా ఈ విధంగా వికృతమైన చేష్టలు చేస్తుందా రాజ్ తరుణ్ అన్నట్టు, రాజ్ తరుణ్ ఏదైతే తన ల్యాండ్ కావచ్చు, ఫ్లాట్ కావచ్చు, ఫైనాన్షియల్ సపోర్ట్ కావచ్చు, ప్రతి ఒక్కటి చేశాను అంటున్నారు. మొత్తం మీద డ్రగ్స్ కేసులో ఆమె ఇన్వాల్వ్ అయింది బయటపడ్డ తర్వాత ఆమెకి ఎలాంటి ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోవడంతోనే ఇలాంటి కక్షపూరితమైనటువంటి కేసులు పెట్టి నన్ను ఈ విధంగా
అప్రతిష్ట పాలు చేస్తోంది అన్న కోణంలో అతను కూడా చెప్తూ వచ్చారు. ప్రస్తుతం ఈ కేసులో లావణ్య ఇచ్చినటువంటి ఈ రోజు ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఇద్దరు కలిసి మైండ్ గేమ్ ఆడుతున్నారు మాల్వి మల్హోత్రా, రాజ్ తరుణ్ అన్న ఈ కోణం ఏదైతే ఉందో దీన్ని కూడా పోలీసులు ఈ మొత్తం ఈ ఎపిసోడ్ మొత్తానికి సంబంధించి ఒక్కొక్కరి కాల్ డేటాను కూడా పరిశీలించే అవకాశం ఉంటుంది. మొత్తం వాళ్ళ పేరెంట్స్ కి, ఎవరైతే హిమాచల్ లో ఉన్నటువంటి మాల్వి మల్హోత్రా పేరెంట్స్ కి లావణ్య ఎందుకు కాల్ చేశారు అన్న కోణంలో కూడా ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే నిన్న విమెన్ సెల్ కి ఇచ్చినటువంటి ఫిర్యాదులో కూడా అది కూడా బేరీ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా నార్సింగ్ పోలీసులు, ఇటు సైబరాబాద్ విమెన్స్ వింగ్ పోలీసులు ప్రతి ఒక్కరు కూడా ఈ కేసు కి సంబంధించి ఈ హీరో ఎపిసోడ్ ఏదైతే ఉందో రాజ్ తరుణ్ ఎపిసోడ్ కి సంబంధించి ఈ కేసుని ఎలా ఛేదిస్తారనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగానే ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా ఈ కేసుకి సంబంధించి ఇటువైపు చూస్తుంది. ఏదైతే తిరగబట్ట స్వామి ఇటీవలే రాజ్ తరుణ్ నటించినటువంటి సినిమా గత ఏడాది నుంచి కూడా ఈమె అతన్ని ఇబ్బంది పెడుతూనే వస్తుందన్న కోణంలో రాజ్ తరుణ్ కూడా ప్రస్తావించారు. కాబట్టి ఈ కేసులో ఎవరి చెప్పేది వాస్తవాలు, ఎవరివి అవాస్తవాలు అనేది నిగ్గు తేల్చాల్సిన అవసరం అయితే పోలీసుల బాధ్యతగా ఉందనేసి తెలుస్తుంది. లక్ష్మి. రైట్ ఉషా, థ్యాంక్ యూ.